గత ఏడాది జులైలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు గుర్తుంది. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి, ఇక్కడున్న వాలంటీర్లు ఒంటరి మహిళలు, అమ్మాయిల మీద కన్నేసి సంఘ విద్రోహ శక్తులతో కలిసి వీళ్ళను వాళ్ళకు అప్పచెప్పేస్తున్నారు. దీని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, ప్రభుత్వ పెద్దల కనుసన్నలోనే ఇదంతా జరుగుతూ ఉంది, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని. ఇక ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతగా దిగజారి దిక్కుమాలిన వ్యాఖ్యలు ఎవరు చేయలేరు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఎప్పుడు విన్నా అసలు ఎట్లరా బాబు వీళ్ళకి పార్టీలకు అధ్యక్షులు అవుతారు, ఎట్లరా బాబు వీళ్ళని చూసి జనాలు చేయకొడతారు, ఊగిపోతుంటారు, నాకు ఏ పట్టాన అర్థం కాదు. ఇంత దారుణంగా మాట్లాడతారా? నాకు ఈ కమెంట్స్ ఎప్పుడిన్నా అదే ఫీల్ కలుగుతుంది. సో అప్పుడు మాట్లాడినారు కదా ఇలా. సో దీని మీద ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వాలంటీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాదు, ప్రభుత్వ గౌరవ మర్యాదలు కూడా భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటల క్లిప్పింగ్లు ఇవన్నీ తీసుకొని కోర్టులో, గుంటూరు జిల్లా కోర్టులో వీళ్ళు పిటిషన్ వేస్తే జిల్లా కోర్టుకి వెళ్తే వీటిని విచారించినటువంటి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థానం జిల్లా కోర్టు ఇవన్నీ పరిశీలించి విచారణ చేసి పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. IPC 499, 500 కింద పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టి దీన్ని గుంటూరు 4 అదనపు కోర్టుకు బదిలీ చేశారు. బదిలీ చేసి దీన్ని విచారణ చేయమన్నారు. సో గుంటూరు 4 అదనపు కోర్టు పవన్ కళ్యాణ్కు నోటీసులు ఇచ్చి మార్చి 25వ తేదీన మా ముందు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు పంపించారు. సో పవన్ కళ్యాణ్ మీద కోర్టే క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. కోర్టే సెక్షన్ 499, 500 IPC సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సో ఇప్పుడు ఇంక ఈయన న్యాయపరమైన చిక్కుల్లో పడ్డట్లే, లీగల్గా వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ వాలంటీర్, ఏ ఒంటరి మహిళ మీద కన్నేసి ఇప్పుడు ఆయన ఇంకా చెప్పాడు 33,000 మంది మహిళల్ని ఇట్లా సంఘ విద్రోహ శక్తులకు హ్యాండ్ ఓవర్ చేసేసారు అన్నట్లు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈయన చెప్పాలి, ఏ వాలంటీర్, ఏ ఒంటరి మహిళ మీద కన్నేసి ఏ సంఘ విద్రోహ శక్తికి అమ్మేశారో ఆ వివరాలన్నీ ఈయనకు చెప్పిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరో, మరి ఇంకా ఆ వివరాలన్నీ కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. గాలి మాటలు మాట్లాడడానికి అదేమి జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఉన్నటువంటి సినిమా మీటింగో రాజకీయ మీటింగో కాదు కదా. కోర్టు ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి. మరి ఇప్పుడు ఈయన పోయి చెప్పాలి ఏ వాలంటీర్లు ఎవరికి అమ్మేశారు అని. మనం కూడా తెలుసుకుందాం. అట్లా బుద్ధి పడితే అట్లా మాట్లాడి కోర్టే క్రిమినల్ కేసు పెట్టింది. ఫస్ట్ ప్రభుత్వమే ఈయన మీద క్రిమినల్ కేసు పెట్టలే, ప్రభుత్వం కోర్టుకి వెళ్ళింది చూడండి అని. ఇంకా ప్రభుత్వమే కేసు పెట్టిందంటే ఇంకా మామూలు హడావిడి ఉండేది వెళ్ళేది బాబోయ్. అమ్మో, సినిమా రైటర్లందరూ బయటకు వచ్చేసి ట్విట్టర్ నిండా కింద పొడుగు రాసేవాళ్ళు రకరకాల సినిమా డైలాగులతో. మొన్న కదా ఈయన గోదావరి జిల్లాల పర్యటన కూడా ఇష్టం లేక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇల్లు ఆడున్నాయి, బిల్డింగ్లు ఆడ దిగుతా పర్మిషన్ ఏంటి అని అడిగితే ఎటు వాళ్ళు ఇవ్వరు కదా అని చెప్పి అక్కడే అడిగి వాళ్ళు ఇవ్వకపోయేసరికి మీరు నేను భీమవరం వస్తామంటే రమ్మని వద్దన్నారా, మొత్తం పర్యటన నేను రద్దు చేసుకుంటున్నా పోండి అని చెప్పి ఇక జగన్ భయపడ్డాడు అని. ఏం కామెడీ! సరేలేండి, ఇటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ లేకపోతే పాలిటిక్స్ సీరియస్గా జరుగుతూ ఉంటే మరి ఎట్లుంటుంది మనకు? ఈ 3 రోజుల నుంచి ఇంకో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యారు. మరి వస్తారేమో మేడం కూడా 2-3 రోజులు తిరిగి.